నమస్తే, వెల్కమ్ టు ఎన్ టైమ్స్. నేను బాపయ్య. వైసీపీ పొలిటికల్ సూసైడ్, నీరుగారిపోయిన క్యాడర్ అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అదేంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ సూసైడ్ ఏంటి, క్యాడర్ నీరుగారిపోవటం ఏంటి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. అసలు ఏమాత్రం ఆలోచన లేకుండా పెట్టాల్సిన టైటిల్ ఏది. ఎందుకని అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ అలా ఉంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళరు కదా, కేవలం ప్రెస్ మీట్లు మాత్రమే పెడతారు. అసెంబ్లీకి వెళ్ళి ప్రజల సమస్యలని అక్కడ వినిపిస్తే ఎలా ఉంటుంది, అలా కాకుండా ప్రెస్ మీట్ పెడితే ఎలా ఉంటుంది, పూర్తిగా భిన్నంగా ఉంటుంది కదా, ఏమాత్రం ఉపయోగం లేకుండా ఉంటుంది కదా. సరే, అలా ఉపయోగం లేని ప్రెస్ మీట్లు పెట్టినా ఒక రకం, కానీ ఆ ప్రెస్ మీట్లతోనే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా డ్యామేజ్ చేసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ పార్టీ అధినేత అయ్యుండి ఆ పార్టీని పూర్తిగా తన చేతులతోనే కుప్పకూలిపోయేలాగా చేస్తున్నారు. అంటే ఒకప్పుడు తన చేతులతో నిర్మించుకుంటూ వచ్చిన పార్టీని ఇప్పుడు తన చేతులతోనే స్మాష్ చేసేస్తున్నారు అని చెప్పేసే మాటలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఎలాగా అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా మావిగన్ కావాలనుకునే వాళ్ళు మాకు ఓటేయండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి కావాలనుకునే వాళ్ళు టీడీపీకి చంద్రబాబుకి ఓటేయండి అని చెప్పేసి మాట్లాడారు. ఇది పొలిటికల్ సూసైడ్ కాకుండా ఏమవుతుంది? సో ఎందుకు అలా అంటున్నాను అనంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు, ఆ తర్వాత ఏం జరిగింది, ఇప్పుడేం జరిగింది అని చెప్పేసి, ఇప్పుడు భవిష్యత్తులో ఏం జరగబోతోంది అని చెప్పేసి మీకు పూర్తిగా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 2014, 2019 మధ్యకి వెళదాం. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు. అంటే రాష్ట్రం కూడా విడిపోయి ఉంది, తెలంగాణ నుంచి విడిపోయి ఉంది. తెలంగాణకైతే హైదరాబాద్ అనే రాజధాని, ఒక మహానగరం ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని ప్రపోజ్ చేశారు రాజధానిగా. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆయన కూడా అమరావతికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ 30,000 ఎకరాలు ఉంటే బాగుంటుంది అని చెప్పి ప్రపోజ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి ప్రపోజ్ చేసింది అది. 30,000 ఎకరాలు ఉండాలి రాజధాని నిర్మించాలంటే అని చెప్పేసి అన్నారు. సో 33,000 ఎకరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు సేకరించారు. ఒక్క రక్తపు బొట్టు కూడా రైతుల నుంచి చిందకుండా, రైతుల నుంచి నిరసన అనేది లేకుండా 33,000 ఎకరాలు సేకరించారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు 2019 ఎన్నికలకి ముందు, నేను అధికారంలోకి వస్తే అమరావతిని ఎలా డెవలప్ చేస్తానంటే హైదరాబాద్ని తలదన్నే నగరంగా డెవలప్ చేస్తాను, ఒక వాషింగ్టన్ డీసీ లాగా డెవలప్ చేస్తానని చెప్పేసి మాట్లాడారు. ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డిని సీఎంని చేస్తే అమరావతి ఉండదు, నాశనం చేసేస్తాడు అని చెప్పేసి అన్నారు. కాదు, నేను అలాగ చేయను, నేను ఎందుకు అలా చేస్తాను, నేను ఇల్లు కూడా ఇక్కడే కట్టుకున్నాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అన్నాడు. నేను కాపురం కూడా ఇక్కడికే వచ్చేసాను, అలాంటిది అమరావతిని నేను నాశనం చేస్తానా, మహానగరంగా తీర్చిదిద్దుతాను అని చెప్పేసి చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి మాటలు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా నమ్మారు, ముఖ్యంగా అమరావతి ప్రాంత ప్రజలు కూడా నమ్మారు. అందుకని అమరావతిని ప్రపోజ్ చేసిన తెలుగుదేశం పార్టీకి కాకుండా ఆ ప్రాంత ప్రజలంతా వైసీపీకే పట్టం కట్టారు. అమరావతి ప్రాంతంలో వైసీపీ జెండానే రెపరెపలాడింది. కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఏం చేశారు, రాష్ట్రానికి ఒక రాజధాని కాదు, అమరావతి ఒక్కటే రాజధాని కాదు, 3 రాజధానులు ఉండాలి. శాసన రాజధానిగా అమరావతి, పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ఒక్క దెబ్బతోటి వాళ్ళ గుండెల మీద రాయి పడ్డట్టయింది. అమరావతి ఆ ప్రాంత ప్రజల గుండెల మీద రాయి పడ్డట్టయింది. జగన్మోహన్ రెడ్డి దీన్నైనా నిలబెట్టుకున్నారా అంటే నిలబెట్టుకోలేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలతో పాటు అమరావతి ప్రాంత ప్రజలు కూడా కోర్టులో కేసులు వేశారు. కేసులు వేస్తే కోర్టులు 3 రాజధానులు కుదరదు, ఆ బిల్లు సరిగా లేదు అని చెప్పేసి అన్నారు. వెంటనే జగన్మోహన్ రెడ్డి ఆ బిల్లుని వెనక్కి తీసుకుని మళ్ళీ ఏమన్నారంటే, అక్కడితో ఆగారా, అమరావతి రాజధానిగా ఉంటుంది, అమరావతి రాజధాని అన్నారంటే అనలేదు. ఈ బిల్లు 3 రాజధానులకు సంబంధించిన బిల్లును వెనక్కి తీసుకుంటున్నాం, సమగ్రమైన బిల్లుతో మళ్ళీ వస్తామన్నారు. సో సమగ్రమైన బిల్లుతోటి మళ్ళీ 3 రాజధానులు బిల్లును పెట్టాలి కదా. ఒక మాట చెప్పినప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే రాజధాని వికేంద్రీకరణ జరగాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అన్నారు. మరి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అదే మాట మీద ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ మాట తప్పి విశాఖే రాజధాని, అసలు నేను కాపురం కూడా విశాఖకే వెళ్ళిపోతున్నానని చెప్పేసి 2023లో ప్రపోజ్ చేశారు. ప్రపోజ్ చేసి అక్కడ బిల్డింగ్స్ కూడా ఏవో జగన్మోహన్ రెడ్డి కోసమే ఋషికొండకి బోడుగుండు కొట్టి బిల్డింగ్స్ కూడా కట్టారు అని చెప్పేసి అప్పట్లో వార్తలు వచ్చాయి. సో అయితే అక్కడికైనా వెళ్ళారా అంటే వెళ్ళలేదు. 2024 ఎన్నికలకి ముందు
ఒక 6 నెలల్లో 7 నెలల ముందు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు. పైగా అరెస్ట్ చేయడమే కాకుండా మేము రాజధానిగా విశాఖనే ప్రకటిస్తున్నాము, విశాఖే రాజధానిగా ఉంటుంది, ఇదే ప్రతిపాదనతోటి మేము ఎన్నికలకు వెళుతున్నామని చెప్పేసి అన్నారు. ఇవి పొలిటికల్ సూసైడ్స్ కాదా? ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా డ్యామేజ్ చేసింది ఈ 2 అంశాలు కదా. సో దాని నుంచి గుణపాఠం నేర్చుకోవాలి కదా. ఎందుకంటే రాష్ట్ర ప్రజలంతా కూడా కూటమికే పట్టం కట్టారు. కూటమి ఏమంది, మేము అధికారంలోకి వస్తే అమరావతిని డెవలప్ చేస్తాం, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కూడా తీసుకొస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీ విన్న ప్రజలంతా రాష్ట్రానికి రాజధాని ఒక్కటే ఉండాలి, పూటకొకటి మారకూడదు అని చెప్పేసి వాళ్ళంతా కూటమికి 164 సీట్లు ఇచ్చి పట్టం కట్టారు. వైసీపీ 11 సీట్లకు పడిపోయింది. దాని నుంచి జగన్మోహన్ రెడ్డి గుణపాఠం నేర్చుకుని రాష్ట్ర ప్రజల మనోభావాలకు అనుకూలంగా నడుచుకోవాలి, కానీ నేను కూడా అమరావతికి జై కొడితే ఘనతంతా చంద్రబాబుకు వెళుతుంది అని అనుకోకూడదు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి అదే పంధాలో ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అమరావతి వద్దు, మావిగన్నే ముద్దు అని అన్నారు. 2024 ఎన్నికల నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సిన జగన్ గుణపాఠం నేర్చుకోకుండా కొత్త పాటని అందుకున్నారు. అదే మావిగన్. ఈ మావిగన్ వల్ల వైసీపీకి డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పి కూడా వైసీపీలోని పెద్దలు సలహాలు ఇస్తున్నా కానీ వాటిని ఎక్కడా కూడా పట్టించుకోవట్లేదు. తాజాగా మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మావిగన్నే రాష్ట్ర రాజధానిగా ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి అన్నారు. గతంలో విశాఖ అన్నాం, అదొక ప్రతిపాదన. అంతకుముందు 3 రాజధానులు అన్నాం, అది వేరే ప్రతిపాదన. ఇప్పుడు మా సూచన మావిగన్ అని అంటున్నారు. ఇది పొలిటికల్ సూసైడ్ కదా. ఒక రాజకీయ నాయకుడికి స్థిరమైన ఆలోచన లేకపోతే, రాజధాని స్థిరంగా ఉండకపోతే, ఆయన హయాంలో రాజధానులు మారిపోతూ ఉంటే రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఆ పార్టీకి పట్టం కడతారా? సో ఇది అగైన్ ఇంకొక పొలిటికల్ సూసైడ్. అంటే ఈసారి ఎలక్షన్కి చాలా ముందే ఈ అటెంప్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. గతంలో 2024 ఎన్నికలకి ముందు 1 సంవత్సరం 6 నెలల లోపే ఈ పొలిటికల్ సూసైడ్ చేశారు. ఒకటి విశాఖ రాజధాని అని, 2 చంద్రబాబు అరెస్టు. కానీ ఈసారి 3 ఏళ్ల ముందే ఈ అటెంప్ట్ చేసేశారు మావిగన్ అని చెప్పేసి. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఎంత నలిగిపోతుంది ఇప్పటికే. కనీసం 2024 ఎన్నికల తర్వాత ఆ ఫలితాలు చూసైనా రాష్ట్ర ప్రజల మనోభావాలు అర్థం చేసుకునైనా అమరావతి రాజధాని అంటాడేమో జగన్మోహన్ రెడ్డి. సో మనం కూడా జగన్ మారిపోయాడని చెప్పి ప్రజలకి నమ్మించవచ్చు, ప్రజల్ని ఒప్పించవచ్చు అని చెప్పి వైసీపీ క్యాడర్ భావించింది. కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అమరావతి కాదు మావిగన్ ముద్దు అని అంటున్నాడు. ఏమని సమర్థిస్తారు? ఆ పార్టీ క్యాడర్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అడిగే ప్రశ్నలకి, జనసేన పార్టీ క్యాడర్ అడిగే ప్రశ్నలకి, బీజేపీ పార్టీ క్యాడర్ అడిగే ప్రశ్నలకి ఏమని సమాధానం చెప్తారు? పూటకో మాట మారుస్తాడు మా నాయకుడు, పిల్లి ఈనిన తర్వాత 7 ఇళ్ళు తిప్పిందంట, మా నాయకుడు కూడా 7 ప్రాంతాలని రాజధానులుగా ప్రకటిస్తాడు భవిష్యత్తులో అని చెప్పేసి నిస్సిగ్గుగా చెప్పగలుగుతారా? దానికి అసలు ఏమైనా ఒక పొంతనుంటుందా? ప్రతి 5 ఏళ్లకు ఒకసారి రాజధాని మార్చేస్తే నిలకడుంటుందా ఆ నాయకుడికి? నిలకడలేని నాయకుడిని ప్రజలు ఎన్నుకుంటారా? ఇవంతా కూడా ఆత్మహత్య సదృశ్యం కాదా? సో అందుకే నేను టైటిల్ అలా పెట్టాను. మరి దీని గురించిన మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.